ప్రైజ్ ದ ಲಾರ್ಡ್. ನನ್ನ ಹೆಸರು ಐರಿನ್ ಅಂತ. ಪ್రైజ్ ದ ಲಾರ್ಡ್ అందరికీ. నా పేరు ఐరన్. ನಾನು ರಾಯಚೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. నేను రాయచూరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. ಅಲ್ಲಿರುವಾಗ ಚರ್ಚ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ, ವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. రాయచూరులో ఉన్నప్పుడు కూడా చర్చ్ వెళ్ళాను, వాక్యం కూడా విన్నాను. ಮನೆಯಲ್ಲಿರುವಾಗ ಯಾವಾಗಲೂ ಬೈಬಲ್ ಓದೋದು, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాక్యం చదివేది, ప్రేయర్ చదివేది నేను చేశాను. ಆದರೆ ನನ್ನಲ್ಲಿ ಚೇಂಜಸ್ ಇರಲಿಲ್ಲ. కానీ నాలో మార్పు అనేది లేదు. ಯಾರಾದರೂ ಏನಾದರೂ ಅಂದರೆ ಸಾಕು ನನಗೆ ಅವ್ರ ಮೇಲೆ ಅಷ್ಟು ದ್ವೇಷ ಬರ್ತಾ ಇತ್ತು. ఎవరైనా ఒక మాట నా మీద చెప్పినా కూడా నాకు వాళ్ళ పట్ల ద్వేషం కలిగేది. ಅವ್ರನ್ನ ಕ್ಷಮಿಸಬೇಕು ಅಂತ ನನಗೆ ಮನಸ್ಸು ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ. వాళ్ళని క్షమించాలి అన్న ఈ మనసు నాకు రాలేదు. ನಾವು ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಕ್ಷಮಿಸಿದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು క్షమిస్తారంತ ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ನನಗೆ ತಿಳಿದಿದೆ. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను గ్రహించాను, నేను ఇతరుల పాపాలు క్షమించినప్పుడే కదా లార్డ్ నన్ను కూడా క్షమిస్తారు అనే ఈ అగ్రహింపులో వచ్చాను. ఇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ వాక్య ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యం వింటున్నప్పుడు ವಾಕ್ಯ ಕೇಳಿ ಕೇಳಿ ನನಗೆ ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ನನ್ನಲ್ಲಿ ಚೇಂಜಸ್ ಅನ್ನು ಕಾಣ್ತಾ ಇದ್ದೀನಿ. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ మార్పు అనేది నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. ನನ್ನ ಮಕ್ಕಳು ಸಹ ತುಂಬ ಚೇಂಜ್ ಆಗಿದ್ದಾರೆ. మా పిల్లలు కూడా వాక్యం ద్వారా ఆ మార్పు అనేది నేను చూడగలుగుతున్నాను. ಇದು ನನಗೆ ತುಂಬ ಆಶ್ಚರ್ಯ. ఇది నేను దీని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ನಾನು ನನ್ನ ಮಕ್ಕಳು ಚೇಂಜ್ ಆಗಿರೋದು ಇದು ನಿಜ, ಇದು ಸತ್ಯವಾದದ್ದು. కానీ వాక్యం ద్వారానే నేను నా పిల్లలు మార్పు పొందుకునేది మాత్రం ఇది నిజం. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ವಾಕ್ಯದಿಂದ ನಾವು ಬಹಳ ಸಂತೋಷ ನಾವು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఈరోజు మేము వాక్యం ద్వారానే ఆ సంతోషం అనేది మేము పొందుకోగలుగుతున్నాము. ನೀವು ದೀಪಕ ವಿಷಯದಲ್ಲಿ ಅನೇಕ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ಅವಮಾನ ಮಾಡ್ತಿದ್ದೀರಲ್ಲ. దీపక విషయంలో మీరు వీడియో పెట్టి అవమానం చేస్తున్నారు కదా. ಅವ್ರ ವಿಷಯ ನಿಮ್ಗೆ ಏನು ಗೊತ್ತು? మీకు ఏం తెలుసని అలా పెట్టి మీరు అవమానం చేశారు? ಅವರು ವಿಷಯದಲ್ಲಿ ನೈಟಿ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡಿದ್ದು ಮಾತಾಡಿದ್ದು ಅವು ಹಳೆಯ ವಿಡಿಯೋಗಳನ್ನು ನೀವು ತೆಗೆದು ಹಾಕ್ತಾ ಇದ್ದೀರಿ. ఎప్పుడో మాట్లాడిన విషయం, అది కూడా ఇంట్లో ఉండి నైట్లో మాట్లాడిన విషయములు మీరు సోషల్ మీడియాలో వేస్తున్నారా? ఆ వీడియోಗಳು నಮಗೆ ಯಾವುದು ಗೊತ್ತಿಲ್ಲ. అది ఎప్పుడు జరిగిందో కూడా మనకు తెలియదు. అది చాలా ఇయర్స్ బ్యాక్ జరిగిన వీడియోస్. ಅವ್ರಿಗೆ ನೀವು ದೊಡ್ಡ ರೀತಿಯಿಂದ ಅವಮಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ఇలా చేసి అలా ఎడిట్ చేసి అలా వీడియో పెట్టి వాళ్ళకి అవమానం చేస్తున్నారు మీరు. ಅದಕ್ಕೆ ನಮಗೆಲ್ಲ ತುಂಬ ನೋವಾಗಿದೆ. అవి చూస్తున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. ಅದಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಈ ರೀತಿ ನಾವು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ బాధ గురించి అది నిజం కాదని ఇలా మాట్లాడుతున్నాను మీతో. ఈ ರೀತಿ మాట్లాಡ್ರಿ ಅಂತ ನಮ್ಗೆ ಯಾರು ಹೇಳ್ಕೊಟ್ಟಿಲ್ಲ. ఇది మాట్లాడు, ఇలా ఉండని ఎవరు చెప్పలేదు. మేమే ఆ బాధ తట్టుకోలేక మీ ముందు వచ్చి మాట్లాడుతున్నాము. ನೀವು ಹಾಕಿದ ವಿಡಿಯೋಗಳಿಂದ ನಮಗೆ ಬೇಜಾರಾಗಿ ನಾವು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ వీడియోస్ చూసినప్పుడు బాధ కలిగి మాట్లాడడం జరుగుతుంది. ಅವರು ವಾಕ್ಯ ಹೇಳುವಾಗ ದೇವರ ಆತ್ಮದಿಂದ ತುಂಬಿದವರಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ. వాక్యం చెప్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో వాక్యం చెప్పడం జరుగుతుంది. నిజవాగ్ಲೂ ಅವರು ಬಹಳ ಪರಿಶುದ್ಧವಾದವರು. వాళ్ళు వాక్యం ద్వారా మార్చుకొని పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ದೀಪಕ್ ಆಗಲಿ ಶ್ರೀನಿವಾಸ ಅಣ್ಣ ಆಗಲಿ ನಮಗೆ ಯಾವ ರೀತಿ ಮೋಸ ಮಾಡಿಲ್ಲ. దీపక్ కానీ శ్రీనివాస్ అన్న కానీ మాకు ఎప్పుడు కూడా ఈ విషయంలో మోసం చేయలేదు. ನಮಗೆ ಅನ್ಯಾಯ ಮಾಡಿಲ್ಲ. మాకు అన్యాయం కూడా చేయలేదు. ವಾಕ್ಯ ಮುಂದಿಟ್ಟುಕೊಂಡೇ ನಮಗೆ ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. వాక్యం ముందర పెట్టుకొని మాకు బోధిస్తున్నారు. ನಮ್ಮನ್ನು ವಾಕ್ಯದಲ್ಲೇ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. వాక్యంతోనే మమ్మల్ని నడిపిస్తున్నారు. ಆ ವಾಕ್ಯದ ಮೂಲಕವೇ ನಾವು ಚೇಂಜ್ ಆಗಿ సంతోష సమాధానమును ನಾವು ಕಾಣ್ತಾ ಇದ್ದೀವಿ. ఈరోజు సంతోషంగా సమాధానంగా ఉంటున్నామంటే, మాలో మార్పు అనేది మేము చూస్తున్నామంటే అది వాక్యం ద్వారానే. ప్లీజ్ ಅವ್ರಿಗೆ ನೀವು ಅವಮಾನ ಮಾಡಬೇಡ್ರಿ. మీరు ఇలా చేసి ఆ వీడియోస్ పెట్టి అవమానం చేయొద్దండి వాళ్ళకి. ಅವರಂತ ಪವಿತ್ರವಾದವರಿಗೆ ನಾವು ಯಾವತ್ತೂ ಅನ್ಯಾಯ ಮಾಡಬಾರ್ದು. మంచి వాళ్ళకి, పవిత్రంగా జీవించే వాళ్ళకి మేము అలా అన్యాయం చేయకూడదు. ಅವರಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತೆಯುಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాం వాళ్ళకి. ಬರುಕಿನಲ್ಲಿರುವುದು ನಮಗೆ ದೊಡ್ಡ ಭಾಗ್ಯ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಂತೀನಿ. ఇక్కడ వచ్చి మేము వాక్యం నేర్చుకునేది, బరుకులు ఉండేది మాకు అది భాగ్యం అని నేను అనుకుంటున్నాను. ಯಾಕಂದರೆ ಬರುಕಲ್ಲಿ ಸತ್ಯ ಇದೆ, బరుకులో సత్యం ఉంది, ವಾಕ್ಯ ಇದೆ, వాక్యం ఉంది, ನೀತಿ ಇದೆ, నీతి ఉంది, ನ್ಯಾಯ ಇದೆ, న్యాయం ఉంది, ಐಕ್ಯತೆ ಇದೆ, ఐక్యత ఉంది, ವಿಧೇಯತೆ ಇದೆ, విధేయత ఉంది, ನಂಬಿಕೆ ಇದೆ, నమ్మకం ఉంది. ಎಲ್ಲಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ವಾಕ್ಯ ಇದೆ. అన్నిటికన్నా ఎక్కువ చూస్తే వాక్యం ఉంది. ನಮಗೆ ಬೇಕಾಗಿರೋದು ವಾಕ್ಯ.
మనకు కూడా ವಾಕ್ಯమే ಕಾవాలి. ದೇವರ ಆತ್ಮದಿಂದ ತುಂಬಿದವರಾಗಿ ದೀಪಕ ನಮಗೆ ವಾಕ್ಯಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని ఆత్మ సహాయంతోనే అక్క మనకు వాక్యం బోధిస్తున్నారు. ಆ ವಾಕ್ಯದಿಂದಲೇ ನಾನು ನನ್ನ ಕುಟುಂಬದವರು ಚೇಂಜ್ ಆಗಿದ್ದೀವಿ. ఆ వాక్యం ద్వారానే ఈరోజు మేము మార్పు అనేది చూడగలుగుతున్నాము. ಸಂತೋಷ ಸಮಾಧಾನವನ್ನು ನಾವು ಕಂಡುಕೊಂಡಿದ್ದೀವಿ. సంతోషం సమాధానము మేము పొందుకొని ఉన్నాము. ಈ ಸಂತೋಷ ಸಮಾಧಾನನ ನಾವು ಯಾವತ್ತೂ ಕಳ್ಕೊಳ್ಳೋಕೆ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ. వాక్యం ద్వారా పొందుకున్న ఈ సంతోషంని కానీ సమాధానం కానీ మేము పోగొట్టుకోము. ಬರುಕನ್ನು ಬಿಟ್ಟು ನಮಗೆ ನಾವು ಎಲ್ಲಿಗೂ ಹೋಗೋದಿಲ್ಲ. బరువు వదిలిపెట్టి వెళ్ళాలని కూడా లేదు మనకు. ಇಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ನಾವು ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ನಡಿಬೇಕಂತ ನಾನು ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೀನಿ. ఇక్కడే ఉండి మంచిగా వాక్యం ద్వారా నేను జీవించాలని నిర్ణయం తీసుకొని ఉన్నాను. ಪ್ರಯತ್ನ